Hi students, welcome to my channel. Today's session AP Polyset లేదా AP RGUKT అంటే ట్రిపుల్ ఐటీ సెట్ అనమాట 2021 కు ఫిజికల్ సైన్స్ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఫైనల్ టచ్ లేదా క్విక్ రివ్యూగా అన్ని చాప్టర్స్ గన్ షాట్ బిట్స్ దట్ ఈస్ ఫార్ములాస్ యూనిట్స్ అట్లాంటివన్నీ ఒకే వీడియోలో చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టుడే చూడు మా ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. హీట్ ఎనర్జీకి ఫార్ములా. హీట్ ఎనర్జీ లేదా హీట్ కు మా హీట్ Q ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. హీట్ అంటానే Q ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. ఇందులో Q హీట్ ఎనర్జీ, M మాస్ ఆఫ్ ద బాడీ, S స్పెసిఫిక్ హీట్, డెల్టా టీ చేంజ్ ఇన్ టెంపరేచర్. అలాగే స్పెసిఫిక్ హీట్ S కు ఫార్ములా చూడమా, S ఈజ్ ఈక్వల్ టు Q బై M డెల్టా టీ. S ఈజ్ ఈక్వల్ Q బై M డెల్టా టీ. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ మిక్చర్స్ చూడమా. Principle of methods of mixtures. Net heat loss is equal to net heat gain. Net heat loss is equal to net heat gain is the principle of methods of mixture. So according to principles of methods of mixture, so final temperature of the mixture లేదా resultant temperature of the mixture T అనుకుంటే T formula M1 T1 plus M2 T2 by M1 plus M2. M1 T1 plus M2 T2 by M1 plus M2 అన్నమాట. నెక్స్ట్ మా అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏం చెప్పుకున్నాము? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ గివన్ మీడియం అన్నాము. కాబట్టి N ఈజ్ ఈక్వల్ టు C బై V. N అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సింబల్, C అనేది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అని తెలుసు. V అనేది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ గివన్ మీడియం. దాని రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ here N21 అంటే మేము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం ఈజ్ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం. దట్ ఈజ్ ఈక్వల్ టు V1 బై V1 బై V2 అని కూడా చెప్పచ్చు. V1 బై V2. V1 అనేది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద సెకండ్ మీడియం. మా రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N21 అను N2 బై N1 అని చెప్పొచ్చు. దట్ ఈజ్ V1 బై V2 అని కూడా చెప్పొచ్చు. V1 అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద సెకండ్ మీడియం. నెక్స్ట్ స్నెల్స్ లా. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. స్నెల్స్ లా N1 sin I ఈజ్ ఈక్వల్ టు N2 sin R. N1 sin I ఈజ్ ఈక్వల్ టు N2 sin R. దట్ ఈస్ ఆర్ దీన్ని sin I బై sin R ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ గా చెప్పొచ్చు. sin I బై sin R ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ గా చెప్పొచ్చు. ఆర్ ఇంకా ఏం చెప్పొచ్చు మన టెక్స్ట్ బుక్ లో ఉన్న బిట్స్ లో పబ్లిక్ ఇచ్చే బిట్స్ ప్రకారం అయితే N1 బై N2 N1 బై N2 ఈజ్ ఈక్వల్ టు sin R బై sin I. ఇది ఎక్కువగా ఆప్షన్స్ లో మనకు కనిపించేది. N1 బై N2 ఈజ్ ఈక్వల్ టు sin R బై sin I. సో ఈ వీటిల్లో ఏది ఉందో అది sin I, అది మనము జాగ్రత్తగా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ లేదా sin I బై sin I కాన్స్టెంట్. లెన్స్ ఫార్ములా 1 బై F ఈజ్ ఈక్వల్ టు 1 by V minus 1 by U. F is the focal length of the lens, V is the image distance, U is the object distance. Next power of the lens power of the lens formula P తో చూస్తాం. P is equal to 1 by F, where F is the focal length in meters. Focal length meters లో ఇచ్చినప్పుడు 1 by F రాసుకోవాలా. ఫోకల్ లెంగ్త్ కనుక సెంటీమీటర్స్ లో ఇస్తే P is equal to 100 by F, F in centimeters. గుర్తుపెట్టుకో, మీటర్స్ లో ఇచ్చినప్పుడు P is 1 by F డైరెక్ట్ గా రాస్తాం. రెసిప్రోకల్ ఆఫ్ ద ఫోకల్ లెంగ్త్ ఇన్ మీటర్స్ అంటాం. సపోజ్ ఫోకల్ లెంగ్త్ అనేది సెంటీమీటర్స్ లో ఇస్తే P is equal to 100 by F రాసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ is equal to అమౌంట్ ఆఫ్ చార్జ్ క్రాసింగ్ ఎనీ క్రాస్ సెక్షన్ పర్ యూనిట్ టైం అని తెలుసు మనకు. దాన్ని ఎలక్ట్రిక్ చార్జ్ బై టైమ్. ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్ ఎలక్ట్రిక్ చార్జ్ బై టైం. ఇందులో ఎలక్ట్రిక్ కరెంట్ ని I తో సూచిస్తాం. ఎలక్ట్రిక్ కరెంట్ ను I తో సూచిస్తాం. ఎలక్ట్రిక్ చార్జ్ ని Q తో సూచిస్తాం. టైం T తో సూచిస్తాం. కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు Q బై T. I ఈజ్ ఈక్వల్ టు Q బై T. నెక్స్ట్ వన్ పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా వోల్టేజ్ లేదా దీన్నే EMF అంటాం. పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా ఏమి అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ చెప్పుకున్నాం. కాబట్టి
Potential difference is equal to work done by charge. Work done by charge. Potential difference in V తో చూస్తాం, work done W తో చూస్తాం, charge Q తో చూస్తాం కాబట్టి potential difference formula V is equal to W by Q మా. Then Ohm's law, మా Ohm's law ప్రకారం V is equal to IR formula it is first correct one. A relation between potential difference and the current కు ఓమ్స్ లా రిలేషన్ V ఈక్వల్ అయ్యారు లేదా దీని నుండి I ఈజ్ ఈక్వల్ టు V బై R అని రాయొచ్చు లేదా R ఈజ్ ఈక్వల్ టు V బై I అని చెప్తూ రాయొచ్చు. ఇందులో V అనేది పొటెన్షియల్ డిఫరెన్స్, I అనేది కరెంట్, R అనేది రెసిస్టెన్స్ మా. The relation between resistance and the resistivity. Resistivity means specific resistance. Specific resistance R is equal to rho L by A. ఇది 1 కాదు, ఇది L మా, rho L by A. Rho is equal to RA by L, RA by L. ఇందులో R అనేది రెసిస్టెన్స్, rho అనేది స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదా రెసిస్టివిటీ, L అనేది length of the conductor. మనకు తెలుసు R is directly proportional to L అన్నమాట. What is the relation between resistance and the length of the conductor అంటే resistance of the conductor is directly proportional to length of the conductor అని చెప్పాలా. అలాగే A is the area of the cross section. A is the area of the cross section. You know that resistance is inversely proportional to area of the cross section, that is thickness of the wire or conductor అని చెప్తాము. ఇది very important bits. Next one magnetic flux. Magnetic flux is equal to magnetic flux density into area. Magnetic flux density into area. Magnetic flux no pi అనే సింబల్ తో చూస్తాం, magnetic flux density అని B తో చూస్తాం, ఏరియా ని A తో చూస్తాం కాబట్టి pi is equal to B into A. Magnetic flux density దీనికి ఇంకొక పదాలు చూడమా, magnetic field induction అని, magnetic field strength అని కూడా పేర్లు ఉన్నాయి మా. magnetic flux density కి magnetic field induction అని, magnetic field strength అని కూడా అంటే is equal to magnetic flux by area. Magnetic flux by area, that is equal to B is equal to pi by A. So magnetic flux density is the ratio of magnetic flux to the area. Which of the following is the ratio of magnetic flux to the area అంటే magnetic flux density B అన్నమాట. Then magnetic flux is the product of the magnetic flux density into dash అంటారు. ఏరియా ప్లేస్ టు my important physical quantities and their units మా. First one heat ఫార్ములా చెప్పుకున్నాం. Now units మా. Heat CGS unit is calorie. CGS unit is calorie. SI unit is joule. Heat కు చూడు మా, CGS unit calorie, SI unit joule. Specific heat మా, specific heat S కు మా. CGS unit calorie per gram degree C, calorie per gram degree C. SI unit joule per kilogram Kelvin. సో దీన్ని ఒక్కొక్కసారి మనకు ఎప్పుడైనా బిట్స్ లో చూడమా ఇలా కూడా అడగచ్చు. జౌల్ ఇంటూ కిలోగ్రామ్ -1, కిలోగ్రామ్ ఎత్తున -1 ఇంటూ కెల్విన్ -1 ఇట్లా కూడా రాస్తారు మా. ఇట్లా ఉన్నా కూడా కరెక్టే. నెక్స్ట్ వన్ మా రిలేషన్ మా, 1 కెలోరీ అంటే ఎన్ని జౌల్స్, వెరీ ఇంపార్టెంట్. 1 కెలోరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్. 4.186 జౌల్స్. కెలోరీ అనేది పెద్దది, జౌల్ అనేది చిన్నది కాబట్టి 4.186 జౌల్స్ చేస్తే ఒక కెలోరీ వస్తుంది. దీని నుంచి మా 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు మా 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 1/4.186 కెలోరీస్ మా. గుర్తుపెట్టుకో, కన్ఫ్యూజ్ కాకూడదు. 1 జౌల్ 1/4.186 కెలోరీస్. నెక్స్ట్ టెంపరేచర్ మా. టెంపరేచర్ కు SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఇస్ కెల్విన్. SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్ కెల్విన్. CGS యూనిట్ అయితే డిగ్రీ సెల్సియస్ మా. CGS యూనిట్ అని అడిగితే డిగ్రీ సెల్సియస్ ఇస్ ద CGS యూనిట్. SI యూనిట్ అని అడుగుతుంటారు, ఎక్కువ ఇంపార్టెంట్ కెల్విన్ మా. మళ్ళీ చూడు మా రిలేషన్, టెంపరేచర్ ఇన్ కెల్విన్, K is equal to చూడు మా 273 plus టెంపరేచర్ ఇన్ సెల్సియస్ అన్నమాట. టెంపరేచర్ ఇన్ సెల్సియస్ మా. సో సెల్సియస్ అనేది చిన్నది, కెల్విన్ అనేది పెద్దది. సెల్సియస్ లో వచ్చి కెల్విన్ లోకి మార్చమంటే 273 యాడ్ చేయాలా. సో టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్ K is equal to 273 plus డిగ్రీ సెల్సియస్ మా.
then relation 0 degrees C is equal to 273 K. 0 degrees C కి 273 కలిపితే 273 కెల్విన్ అవుతుంది. then 1 calorie per gram degree C is equal to చూడమ్మా 1 calorie per gram degree C is equal to 1 kilocalorie per kilogram Kelvin. ఎందుకు కెలోరీకి కిలో కెలరీలు 1/1000, గ్రామ్ కు కిలోగ్రాములు 1/1000, 1/1000, 1/1000 క్యాన్సిల్ అయిపోయి 1 kilocalorie per kilogram Kelvin వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 4.2 into 10 power 3 joules per kilogram Kelvin. 4.2 into 10 power 3 joules per kilogram Kelvin. దీని ఒక్కొక్కతోరి 4180 అని కూడా ఇస్తారు. 4180 లేదా 186, 4180 లేదా 186 అని కూడా ఇస్తారు. జౌల్స్ పర్ కిలోగ్రామ్ కెల్విన్. ఇది కూడా కొన్ని చోట్ల అడగడం ఈ విధంగా కూడా సూచించడం జరిగింది. 1 calorie per gram degree C is equal to 4.180 joules per kilogram Kelvin. Next, specific heat of water is high. Specific heat of water is very high. It is 1 calorie per gram degree C. Which of the following has higher specific heat అని అడుగుతుంటారు. ఎక్కువగా వాటర్ ఉంటే వాటర్ హ్యాస్ ద హయ్యర్ స్పెసిఫిక్ హీట్ మా. బికాస్ ఆఫ్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ వాటర్ ఇస్ యూజ్డ్ యాజ్ ఏ కూలెంట్ గా వాడతారు. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ C అనే సింబల్ తో చూపిస్తాం. C is equal to 3 into 10⁸ meters per second మా. Very very important. 3 into 10⁸ meters per second. Sorry, refractive index of air is 1.0003 లేదా 1 అని చెప్పవచ్చు. then refractive index of water is 1.33. refractive index of diamond very very important. highest refractive index ఉన్నది ఏదంటే diamond 2.42 మా. highest refractive index ఉండేది diamond 2.42 మా. అలాగే refractive index of glass కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. గ్లాస్ గాజు యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 మా. 1.5 గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్ మా SI యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్. పవర్ ఆఫ్ లెన్స్ అంటేనే P 1/F అనుకున్నాం. డయాప్టర్ మా. పవర్ ఆఫ్ లెన్స్ కు SI యూనిట్ ఏమి డయాప్టర్. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఈజ్ 25 centimeters మా. లీస్ట్ డిస్టింక్ట్ ఆఫ్ డిస్టెన్స్ విజన్ 25 centimeters. లెన్స్ మాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద ఐ లెన్స్ F maximum 2.5 centimeters. minimum focal length of the eye lens 2.27 centimeters. So the maximum and minimum focal length of eye lens and వరుసగా అడుగుతుంటారు. 2.5 centimeter, 2.27 centimeter. లేదా రేంజ్ ఆఫ్ ఐ లెన్స్ అడుగుతుంటారు. రేంజ్ ఆఫ్ ఐ లెన్స్ 2.27 to 2.5 మా. దెన్ SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ ని ఐతో సూచిస్తాం. ఎలక్ట్రిక్ కరెంట్ ను ఐతో సూచిస్తాం. SI యూనిట్ ఈజ్ ఆంపియర్ అన్నమాట. సింబల్ A అన్నమాట. సింబల్ A మా. symbol A ampere. Then SI unit of potential difference. Potential difference no V to suggestam. Volt is the SI unit of potential difference. Symbol V ma. Symbol V. Then the unit of charge. Charge in Q to suggestam. Unit of Coulomb. Symbol వచ్చి C ma. Symbol C ma. Coulomb. SI unit of resistance. Resistance అనే పదాన్ని R తో సూచిస్తాం. This SI unit of resistance is the ohm అనే resistance. ohm అనే సైంటిస్ట్ యొక్క ఆనర్ మీదుగా ohm అని ఇస్తాం. దీనికి సింబల్ ఒమేగా అని చదువుతాం. ఇలా ఉంటుంది మా. ఒమేగా అని చదువుతాం. ఇలా ఉంటుంది. SI unit of స్పెసిఫిక్ రెసిస్టెన్స్ మా. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ను రో తో సూచిస్తాం. ఇట్లా రో తో సూచిస్తాం. దీనికి ఓమ్ మీటర్ ఇస్ ద SI యూనిట్ మా. ఓమ్ మీటర్ సింబల్ లాగా అయితే ఇట్లా రాసి చిన్న ఐఫన్ పెట్టి మీటర్ అని ఇట్లా రాస్తారు. ఓమ్ మీటర్. దెన్ 1 ampere is equal to చూడమా 1 ampere 1 coulomb per second అడుగుతుంటారు మా బిట్స్ లో. 1 ampere is 1 coulomb per second. దీని నుండి ఆంపియర్ ఇంటూ సెకండ్ is equal to coulomb అని రాయొచ్చు మా. దీని నుండి ఏం రాయొచ్చుడు ఆంపియర్ ఇంటూ సెకండ్. A ఇంటూ సెకండ్. 1 ampere ఇంటూ సెకండ్ is equal to 1 coulomb. ఇట్లా కూడా బిట్స్ లో అడుగుతుంటారు. the following is wrong and the following correct అన్నమాట. then 1 volt is equal to 1 joule per coulomb. 1 volt is equal to 1 joule per coulomb. similarly 1 ohm is equal to 1 volt per ampere చూడమా. 1 ampere అంటేనే 1 coulomb per second. 1 volt అంటేనే 1 joule per coulomb. 1 joule per coulomb. 1 ohm resistance అంటేనే 1 volt per ampere. Then SI unit of magnetic flux ma. magnetic flux అంటేనే Weber is the SI unit of magnetic flux ma.
then SI unit of magnetic flux density లేదా magnetic flux index లేదా magnetic field strength మా Weber per meter square మా then 1 Weber per meter square is equal to Tesla గుర్తుపెట్టు 1 Weber per meter square is equal to Tesla మా నెక్స్ట్ చూడు యాసిడ్ బేస్ ఇండికేటర్ రెడ్ లిట్మస్ ను యాసిడ్స్ నో చేంజ్ ఇన్ కలర్ యాసిడ్స్ రెడ్ లిట్మస్ నో చేంజ్ అదే కలర్ ఉంటాయి బేసెస్ తో అయితే బ్లూ కలర్ చూడమా అలాగే బ్లూ లిట్మస్ పేపర్ యాసిడ్స్ తో రెడ్ కలర్ ఇస్తాయి బ్లూ బేసెస్ తో నో చేంజ్ ఇన్ కలర్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ చూడమా మిథైల్ ఆరెంజ్ యాసిడ్స్ తో రెడ్ కలర్ ఇస్తుంది బేసెస్ తో ఎల్లో కలర్ ఇస్తుంది ఫినాప్థలిన్ ఇండికేటర్ మా యాసిడ్స్ తో కలర్లెస్ బేసెస్ తో పింక్ కలర్ వెరీ ఇంపార్టెంట్ వన్ మా నెక్స్ట్ ఇండికేటర్స్ కలర్స్ మా సమ్ నేచురల్ ఇండికేటర్స్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద నేచురల్ ఇండికేటర్స్ అడుగుతుంటారు సమ్ నేచురల్ ఇండికేటర్స్ మా బ్లూ లిట్మస్ రెడ్ లిట్మస్ వీటితో పాటు ఏం చెప్తారు రెడ్ క్యాబేజ్ ఎక్స్ట్రాక్ట్ టర్మరిక్ సొల్యూషన్ ఇలాంటివన్నీ మా సింథటిక్ ఇండికేటర్ విచ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద లేదా సింథసైజ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ మా మనకు రెండు ఉన్నాయి ఒకటి వచ్చి మిథైల్ ఆరెంజ్ ఇంకొకటి ఫినాప్థలిన్ దీస్ టూ ఆర్ ద సింథటిక్ ఇండికేటర్స్ మా వీటితో పాటు వోల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఉన్నాయి మా గుర్తుపెట్టుకో వోల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ విచ్ చేంజ్ ఇన్ ఓడర్ స్మెల్ వాసనలో మార్పు వస్తాయి ఇన్ అసిడిక్ ఆర్ బేసిక్ మీడియం వాటికి వోల్ ఫ్యాక్ట్ ఇండికేటర్స్ ఎగ్జాంపుల్ ఆనియన్ వెనిలా ఎసెన్స్ అండ్ క్లోవ్ ఆయిల్ మా నెక్స్ట్ యాసిడ్స్ మా సమ్ యాసిడ్స్ చూడమా HCl it is a strong acid, H2SO4 strong acid, HNO3 strong acid ma CH3COOH acetic acid antam it is the weak acid with remaining anni kuda strong acids ma. So acids ఏమవుతాయి బ్లూ లిట్మస్ ను రెడ్ గా మార్చును యాసిడ్స్ అన్ని కూడా సోర్ టేస్ట్ పుల్లగా ఉంటాయి బేసెస్ సమ్ సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ బేసెస్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ వీక్ బేస్ which are the following is a weak base అంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్ మా వీక్ బేస్ అలాగే వీక్ బేసెస్ ఏం చేస్తాయి రెడ్ లిట్మస్ ను బ్లూ గా చేంజ్ చేయను బేసెస్ మా వీక్ అని కాదు బేసెస్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ మా సిమిలర్లీ యాసిడ్స్ మిథైల్ ఆరెంజ్ చూడమా చేంజ్ టు రెడ్ కలర్ మిథైల్ ఆరెంజ్ రెడ్ కలర్ లేక మార్చును యాసిడ్స్ మా ఫినాప్థలిన్ నో కలర్ చేంజ్ మీన్స్ కలర్లెస్ మా ఫినాప్థలిన్ తో కలర్లెస్ నో చేంజ్ ఇన్ కలర్లెస్ మా అలాగే బేసెస్ మా మిథైల్ ఆరెంజ్ అయితే ఎల్లో లేక మార్చును బేసెస్ టర్న్స్ మిథైల్ ఆరెంజ్ టు ఎల్లో కలర్ bases ma phenolphthalein to pink color. So the color of the phenolphthalein in basic solutions adataru pink color. Next chuduma some natural acids present in sources ma source ants bite lo formic acid anedi inject chestadi ants lo the formic acid denne methanoic acid anta gurtupettukoma formic acid IUPAC name methanoic acid lemon lo pullu undedi citric acid మిల్క్ లోనో కర్డ్ లోనో ఉన్నది పుల్లగా మారడానికి మిల్క్ కర్డ్ పుల్లగా మారడానికి కారణము లాక్టిక్ యాసిడ్ మా టమాటోలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది టమరిండ్ లో టార్టారిక్ యాసిడ్ ఉంటుంది వెనిగర్ లో అసిటిక్ యాసిడ్ ఉంటుంది సో 5 to 10% సొల్యూషన్ అప్పుడు మా 5 to 10% solution of acetic acid is known as 5 to 10% solution of acetic acid known as vinegar అంటాం దీన్ని ప్రిజర్వేటివ్ గా వాడతారు ప్రిజర్వేషన్ ఆఫ్ పికిల్స్ మా కూరగాయలు చెడిపోకుండా వాడతారు నెక్స్ట్ బంధుడు మా సైంటిస్ట్ ఇంట్రొడక్షన్ కాన్సెప్ట్స్ లేదా థియరీస్ ఆర్ ఐటమ్స్ ఫస్ట్ బంధుడు మా pH స్కేల్ ను ప్రపోజ్ చేసిన వాడు సోరెన్సన్ ప్రీ స్కేల్ వాస్ ప్రపోజ్డ్ బై సోరెన్సన్ ఇట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ మనకు లేదు సర్ సివి రామన్ ఇట్ ఈస్ డిలీటెడ్ టాపిక్ మా నాట్ నెసెసరీ టు లర్న్ సర్క్యులర్ ఆర్బిట్స్ అండ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మా అటామిక్ స్ట్రక్చర్ లో నేర్చుకున్నాం సర్క్యులర్ ఆర్బిట్స్ గానీ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ను స్మాల్ ఎంతో చూస్తాం ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్ మా పూర్తి పేరు నీల్స్ బోర్ సింపుల్ గా బోర్ అంటాం నెక్స్ట్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ లేదా యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ స్మాల్ ఎల్ తో చూస్తాం సోమర్ఫెల్డ్ మా ఎలిప్టికల్ ఆర్బిట్స్ వాస్ ప్రపోజ్డ్ బై సోమర్ఫెల్డ్ వెరీ ఇంపార్టెంట్ బిట్ క్వాంటమ్ థియరీ చూడమా మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ మ్యాక్స్ ప్లాంక్ అదే క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ ఇస్తే ఇర్విన్ స్క్రోడింగర్ క్వాంటమ్ మెకానికల్ మోడల్
Erwin Schrödinger, quantum theory, Max Planck. So filling order of atomic orbitals. Atomic orbitals ఏ ఆర్డర్ లో ఫిల్ అవుతాయని ఒక డయాగ్రామ్ ఇచ్చినాడు. ఆ డయాగ్రామ్ ఇచ్చింది మాయిలర్. Next, the first classification of elements was proposed by Dobereiner. The first attempt to classify the elements was taken up by Dobereiner. Very important one. Law of triads. Law of triads, Dobereiner. Law of octaves, Newlands. Next, the valency electrons in the atom of the element is depicted in the short form by Lewis. Lewis symbols and pair vinitaro. Lewis symbols and valence electrons in the atom of element is depicted in the short form as Lewis symbols. For example, for neon atom, Lewis symbols. Neon antane 10th element, neon anedi 10th element, 1s2, 2s2, 2p6, 2s2, 2p6. My electronic configuration of neon is 1s2, 2s2, 2p6. Second cell లో 8 electrons ఉన్నాయి. 8 electrons valence electrons అంటారు. వాటిని లూయిస్ సింబల్ ప్రకారం ఎలా చూస్తాము? 4 sides 4 pairs ఇస్తాము. 4 sides 4 pairs ఇస్తాం. ఇట్ ఈస్ లూయిస్ సింబల్స్ అంటాం. సమ్ టైమ్స్ క్రాస్ మార్క్ కూడా రాస్తాము. అలాగే హీలియం, ఇట్ హ్యాస్ ఓన్లీ 2 electrons. కాబట్టి పైన కానీ రైట్ సైడ్ కానీ ఎక్కడన్నా కానీ ఇలా 2 క్రాస్ మార్క్స్ కానీ 2 డాట్స్ కానీ రాస్తాం. లూయిస్ సింబల్స్ అంట. నెక్స్ట్ వన్ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వేలెన్సీ. ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వేలెన్సీ వాస్ ప్రపోజ్డ్ బై లూయిస్ అండ్ కొసెల్. లూయిస్ అండ్ కొసెల్ ఇద్దరు కూడా ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వేలెన్సీని ప్రపోజ్ చేసినాడు. ఇందులో కొసెల్ అనేవాడు అయానిక్ బాండ్ను గుర్తుపెట్టుకోమా. కొసెల్ అనేవాడు అయానిక్ బాండ్ను అయానిక్ బాండ్. అదే లూయిస్ వచ్చి కోవలెంట్ బాండ్. లూయిస్ వచ్చి కోవలెంట్ బాండ్. సో లూయిస్ కోవలెంట్ బాండ్, కొసెల్ అయానిక్ బాండ్. ఇది కూడా ఇంపార్టెంట్. ఎవరు ప్రపోజల్ అంటే చెప్పాలి. లూయిస్ కోవలెంట్ బాండ్, కొసెల్. నెక్స్ట్ రేషియో ఆఫ్ sin I by sin R. sin I and psi R is constant అని ఎవరు చెప్పినారు? రేషియో ఆఫ్ sin I by sin R కాన్స్టెంట్ చెప్పింది ఎవరు? స్నెల్స్ లా. స్నెల్ అని చెప్పి స్నెల్స్ లా అంటాం. రేషియో బిట్వీన్ V and I is constant. V by I కాన్స్టెంట్ అని చెప్పింది ఎవరు? ఓం అన్నమాట. దీని V by I కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ మనము రెసిస్టెన్స్ అంటామని చెప్పి ఓం అని సైంటిస్ట్ చెప్పినాడు. నెక్స్ట్ వన్ pH of the neutral solution. Neutral solution pH is equal to 7. Neutral solution pH is equal to 7. అలాగే acidic solution pH is 0 to 7 ఉంటుంది. less than 7 అంటాం. For basic solution pH is 7 to 14 ఉంటుంది అంటాం. 7 to 14 అంటాం. greater than 7 అంటామా. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. సో ఫర్ acidic solutions pH range is 0 to 7, లేదా 0 to below 7 అన్నాడు. 0 to 7 అని కూడా అడుగుతుంటారు. బేసిక్ సొల్యూషన్స్ pH వాల్యూ చూడమా above 7 to 14 లేదా from 7 to 14 అడుగుతుంటారు. ద pH స్కేల్ లో is range of pH scale చూడమా. range of pH scale 0 to 14. range of pH scale 0 to 14. then tooth decay starts when the pH of the mouth is చూడమా. pH of the mouth lower than 5.5, less than 5.5 lower than 5.5 లేదా less than 5.5. similarly acid rains యాసిడ్ రెయిన్ అడుగుతూ ఉంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. యాసిడ్ రెయిన్ ఇది కూడా అంటారు. pH అనేది ఏమవుతుంది? లెస్ దాన్ 5.6 5.6 నెక్స్ట్ వన్ యూజర్స్ అండ్ అప్లికేషన్స్ చూడమా. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. సింపుల్ స్పెసిఫిక్ హీట్ అంటాము. స్పెసిఫిక్ హీట్ ఎస్ యొక్క యూజర్స్ ఏం చూడమా. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ స్టేబిలైజింగ్ ద అట్మాస్ఫియరిక్ టెంపరేచర్. సో స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉండడం వల్ల ఓషన్స్ లో ఉన్న వాటర్ ఏం చేస్తుంది? స్టేబిలైజింగ్ ద అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ చేస్తుంది. సో అందువల్ల ఓషన్స్ బిహేవ్స్ లైక్ ఏ హీట్ స్టోర్ హౌసెస్. ఇంపార్టెంట్ మా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ద హీట్ స్టోర్ హౌసెస్ అని అడుగుతుంటారు. ఓషన్స్ మా. సిమిలర్లీ you know that watermelon when kept in a fridge and brought out and it retains its coolness for longer time అడుగుతుంటారు మా. వాటర్ మెలోన్
retains its coolness for longer time. ఎందుకంటే because it contains high percentage of water and water has higher specific heat. అడుగుతుంటారు వాటర్ మెలన్ contains high percentage of water. Water has higher specific heat. With this, watermelon retains its coolness for longer time. Both sentences are correct and R is the correct explanation of the ఏం చెప్పలేదు. సమోసా మా సమోసాను టచ్ చేసి చూస్తే చల్లగా ఉంటుంది, అపియర్స్ టు బి కూల్, బట్ వెన్ వి ట్రై టు ఈట్ ఇట్ తినడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది, కాలుతుంది. బికాస్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ ద samosa contains higher specific heat. Very, very important one. Then pH in everyday life. Living organisms can survive in only in a narrow range of pH. నీటిలో ఉన్నటువంటి జంతువులు కానీ సూక్ష్మజీవులు కానీ ఇది సర్వైవ్ అవి within a narrow range of pH. Then tooth decay starts lower than pH 5.5, lower than 5.5 అయితే tooth decay స్టార్ట్ అవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ లో మీకు తెలుసు HCl గ్యాస్ట్రిక్ జ్యూస్, డైజెస్టివ్ సిస్టమ్ లో HCl గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దీని నుంచి పెయిన్ వస్తుంది. దీన్ని రిలీవ్ చేయడానికి యాంటాసిడ్ వాడతాము. నెక్స్ట్ వన్ చూడమ్మా, మయోపియా అనేది షార్ట్ సైటెడ్నెస్. మయోపియా షార్ట్ సైటెడ్నెస్ గుర్తుపెట్టుకోమ్మా. షార్ట్ సైటెడ్ లేదా నియర్ సైటెడ్నెస్ అంటాం, అంటే దగ్గరగా ఉన్న వస్తువులు నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ సీన్, డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ కెనాట్ బి సీన్. టు కరెక్ట్ ఇట్ వీ కెన్ యూస్ కాన్కేవ్ లెన్స్. టు కరెక్ట్ ఇట్ ఈస్ యూస్ టు కాన్కేవ్ లెన్స్. నెక్స్ట్ హైపర్మెట్రోపియం లాంగ్ సైటెడ్నెస్, ఫార్ సైటెడ్నెస్ అంటాం, అంటే మేము దూరంగా ఉన్న వస్తువులు బాగా చూడగలము, నియర్ బై ఆబ్జెక్ట్స్ చూడలేకపోతాం. టు కరెక్ట్ ఇట్ వీ హ్యావ్ టు యూస్ కాన్వెక్స్ లెన్స్. దెన్ ప్రెస్ బయోపియం, ఇట్ ఈస్ అనదర్ డిఫెక్ట్ విత్ ఏజింగ్, వయసుతో పాటు వస్తుంది అనుకున్నాం. టు కరెక్ట్ ఇట్ యూజ్ బైఫోకల్ లెన్స్ వాడతాము అని చెప్పుకున్నాం. బైఫోకల్ లెన్స్ అనేది వాడతామన్నాం. లెట్ us see the diagrams. ఫస్ట్ డయాగ్రామ్ it is చూడమా, the image is formed beyond the retina. ఇట్లా డయాగ్రామ్ ఇచ్చి విచ్ డిఫెక్ట్ ఈజ్ ఇట్ అంటే ఇట్ ఈస్ హైపర్మెట్రోపియా. దీన్ని కరెక్ట్ చేయడానికి వాడే లెన్స్ ఏదంటారు, ద లెన్స్ యూజ్ టు కరెక్ట్ దీస్ అంటారు. అప్పుడు బై కాన్వెక్స్ లెన్స్, సింప్లీ కాన్వెక్స్ లెన్స్ అని చెప్పచ్చు. సెకండ్ డయాగ్రామ్ చూడండి, ఈ డయాగ్రామ్. సో డిస్టెన్స్ లైన్ టు డిస్టెన్స్ ఆబ్జెక్ట్ నుండి వచ్చే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏమవుతుంది, బిఫోర్ రెటీనా, ఇక్కడ బిఫోర్ రెటీనా ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ డిఫెక్ట్ ఏమంటాము, నియర్ సైటెడ్నెస్, షార్ట్ సైటెడ్నెస్, అది మయోపియా అంటాము. ఈ డయాగ్రామ్ ఇచ్చి ఐడెంటిఫై అయ్యి ఐ డిఫెక్ట్ అంటారు, ఇట్ ఈస్ మయోపియా అంటారు. సిమిలర్లీ విచ్ లెన్స్ ఇస్ యూజ్ టు కరెక్ట్ ఇట్ అంటారు, బై కాన్కేవ్ లెన్స్, సింప్లీ కాన్కేవ్ లెన్స్ ఇస్ యూజ్డ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్ చూడమ్మా, థర్డ్ డయాగ్రామ్ ఇక్కడ చూడమ్మా, కాన్వెక్స్ లెన్స్ వాడినారు టు కరెక్ట్ ద ఐ విజన్ డిఫెక్ట్. కాన్వెక్స్ లెన్స్ వాడినారు కాబట్టి ఐడెంటిఫై ద విజన్ డిఫెక్ట్ అంటే ఇట్ ఈస్ హైపర్మెట్రోపియా. కాన్వెక్స్ లెన్స్ వాడి దేనికి, హైపర్మెట్రోపియా అనమాట. సిమిలర్లీ హియర్ కాన్కేవ్ లెన్స్ వాడి, ఇట్ ఈస్ కాన్కేవ్ లెన్స్, ఇట్ ఈస్ కాన్కేవ్ లెన్స్ వాడినారు టు కరెక్ట్ ఇట్ ద విజన్ డిఫెక్ట్. కాన్కేవ్ లెన్స్ వాడితే ఆ విజన్ ఏమంటాము, మయోపియా అంటాము. సో ది డయాగ్రామ్ షోస్ ద విజన్ డిఫెక్ట్ ఆఫ్ మయోపియా. నెక్స్ట్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n = c/v అన్నాము. దాని వర్డ్స్ లో చూడమా, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం. వెరీ ఇంపార్టెంట్ మా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n21 ఏం చెప్పుకున్నాం, n2/n1 అని చెప్పుకున్నాం. దాని వర్డ్స్ లో చూడమా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం. నెక్స్ట్ వన్ చూడమా, ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ ఎఫ్ వాల్యూ. కాన్వెక్స్ లెన్స్ ను కన్వర్జింగ్ లెన్స్ అని కూడా అంటాము. టేకన్ యాజ్ పాజిటివ్ గా తీసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ మా. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద కాన్కేవ్ లెన్స్ ను డైవర్జింగ్ లెన్స్ అంటాం, టేకన్ యాజ్ నెగిటివ్ గా తీసుకోవాలా. నెక్స్ట్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఆఫ్ healthy human being is 25 centimeters. Very important one ma. అలాగే లీస్ట్ డిస్టెన్స్ ఆర్ డిస్టెంట్ విజన్ అట్ యంగ్ ఏజ్ లేదా ఇన్ఫాంట్ ఏజ్ అంటాం. బిలో 10 years ఏజ్ ఉండే వాళ్ళకు 7 to 8 centimeters అని చెప్పాలి. అలాగే లీస్ట్ డిస్టెన్స్ ఆర్ డిస్టెంట్ విజన్ అట్ ఓల్డ్ ఏజ్ మా 1 to 2 meters అని చెప్పాలా. 1 to 2 meters ఆర్ ఈవెన్ మోర్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్
The angle of vision for a healthy human being is angle of vision 60 degrees 60 degrees. Then range of focal length of the human being humanized eye lens is ఇంతమంది చెప్పుకున్నాం 2.27 centimeter, which is the minimum, and 2.5 centimeter is the maximum అన్నాం. Distance between eye lens and the retina, eye lens కు retina కు మధ్య ఉన్న distance 2.5 centimeters, 2.5 centimeter. The number of receptors in retina is 125 millions అన్నమాట. It is the omitted syllabus, not necessary. And person suffering from myopia, suffering from myopia defect unte focal length ఏమవుతుంది focal length is less than 2.5 centimeters. Focal length is less than 2.5 centimeters. The person suffering from hypermetropia అంటే then focal length is more than 2.27 centimeters. Next, dependable factors దేని మీద డిపెండ్ అవుతుంది heat depends on that heat అనేది Q is equal to ms delta T formula. Q is equal to ms delta T. అలాగే nature, it depends on nature of the material లేదా nature of the substance, mass and change in temperature. So heat depends on the nature of the material, mass and the change in temperature. Specific heat yes it depends only nature of the substance and temperature doesn't depend upon the nature of the mass. Nature of the mass by the nature of the substance and the temperature. Next, evaporation manaku ledu, it is not necessary to learn what evaporation, deleted topic. Next, refractive index nature of the material, wavelength of the material, light used refractive index depends on nature of the material and wavelength of the light used, and refractive index doesn't depend on frequency of the light. Frequency of the light by refractive index ఆధారపడదు depend కాదు. Focal length of the lens depends on surrounding medium. You know that when convex lens is placed in the water లో వచ్చినప్పుడు ఏమవుతుందన్నాము it's a refractive index increase అవుతుంది చెప్పుకున్నాం. Then focal length of the eye lens is due to working of the ciliary muscles. Focal length of the eye lens change in the focal length of the eye lens is caused due to అడుగుతుంటారు. Very important, working of the ciliary muscles. Then resistance of the material R అంటాం. R depends on ఒకటి nature of the material, 2 temperature of the material, 3 length L of the material, and 4 cross section area of the material. Resistance అంటానే depends on nature of the material. వేరు పదార్థాలకు వేరు resistance ఉంటాయి. Temperature of the material, temperature increase అయితే resistance increase అవుతుంది గుర్తుపెట్టుకోమ్మా. Temperature increase అయితే resistance increase అవుతుంది. లెంగ్త్ మీద ఆధారపడుతుంది. లెంగ్త్ ఇంక్రీజ్ అయితే resistance increase అవుతుంది. కాబట్టి resistance is directly proportional to length అంటాం. ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఆర్ థిక్నెస్ అంటాము. థిక్నెస్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. అందులో రెసిస్టెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అంటాము. నెక్స్ట్ రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదా రెసిస్టివిటీ రోజు చూస్తాం. ఇట్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ నేచర్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ ద టెంపరేచర్. రెసిస్టెన్స్ అనేది రెసిస్టివిటీ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది నేచర్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ టెంపరేచర్ పై ఆధారపడుతుంది. డజంట్ డిపెండ్ ఇన్ లెంగ్త్ అండ్ ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్. లెంగ్త్ ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ పై ఆధారపడదు. నెక్స్ట్ చూడమ్మా సేఫ్ స్ట్రక్చర్స్ ఎస్ ఆర్బిటాల్. ఫర్ ఎస్ ఆర్బిటాల్ L is equal to 0 గుర్తుపెట్టుకోమా. ఫర్ ఎస్ ఆర్బిటాల్ L is equal to 0 and the shape of S orbital is spherical. P orbital, for P orbital L is equal to 1 and the shape is dumbbell shaped. D orbital, for D orbital L is equal to 2. L is nothing but angular momentum quantum number గుర్తుపెట్టుకోమ్మా. Shape of D orbital is double dumbbell shaped. అలాగే for F orbital L is equal to 3. For F orbital L is equal to 3. F orbital is complex shape, 4-fold
dumbbell antam. Next NaCl ma, NaCl sodium chloride antamu. It has face centered cubic lattice structure ma, face centered cubic lattice crystal structure ma, face centered cubic lattice structure very important. Then FCC antam, NaCl structure FCC antam. NaCl each sodium ion is surrounded by 6 Cl minus each Na plus ion is surrounded by 6 Cl minus alage each Cl minus ion is surrounded by 6 Na plus ions antam. దీన్ని coordination number of Na plus ion or Cl minus ion is 6 ను గుర్తుపెట్టుకోమా. coordination number of Na plus ion or Cl minus ion in NaCl is 6 ma. Then methane ma, methane formula CH4 shape ma, tetrahedral. Methane antaru tetrahedral. BeCl2 beryllium chloride shape is linear, beryllium chloride shape linear shape, bond angle 180 degrees, bond angle 180 degrees, shape linear, hybridization sp ma, hybridization sp very important గుర్తుపెట్టుకో. BF3 boron trifluoride shape is trigonal planar ma, trigonal planar, simply trigonal అని కూడా అంటాం, trigonal planar అని కంప్లీట్ గా రాయాలి ఇక్కడ ఇస్తూ ఉంటాడు. బాండ్ యాంగిల్ BF3 లో బోరాన్ ట్రైఫ్లోరైడ్ లో బాండ్ యాంగిల్ 120 degrees మా, 120 degrees. నెక్స్ట్ ఇందులో హైబ్రిడైజేషన్ చూడమా, sp2 hybridization very important, sp2 hybridization. Then for ohmic conductors చూడమా, for ohmic conductors the shape of VI graph is straight line passing through origin, straight line passing through origin. Then simple గా linear అంటామా. The VI graph for ohmic conductors is linear passing through origin. So which obeys Ohm's law are called ohmic conductors. Non-ohmic conductors shape of the VI graph is curved అన్నమాట. It is curved, non-linear అని కూడా అడుగుతారు మా. non-linear non-linear గుర్తుపెట్టుకోమ్మా. The VI graph of non-ohmic conductors, semiconductors is non-linear. Diagram, first diagram చూడమా, potential difference kuno current ku graph, ohmic conductor graph gives it shows a straight line passing through origin. The first diagram shows the ohmic conductor, second diagram it shows the non-ohmic conductors. Then resistance ku unit ohm, resistance unit ohm, 1 ohm is equal to 1 volt per ampere, 1 volt per ampere. Magnetic flux density B ki chuduma, Weber per meter square, 1 Weber per meter square is equal to Tesla. 1 Weber per meter square is equal to Tesla. And then similarly 1 calorie is equal to 4.186 joules. 1 calorie is 4.186 joules. 0 degrees is equal to 273 K. 0 degrees is equal to 273 K. Kelvin temperature is equal to 273 plus temperature in Celsius. Next one, lens. First one, it is concave lens. It is concave lens. Concave lens. When the object is distance object, when the object is at infinity, image is formed at focus at f1. So when the object is at infinity in front of the concave lens, image is formed at focus at f1. Then the character nature of the image highly diminished, point sized antamu, point sized virtual image and directed image. Second diagram chudama, then object is a distance object, infinity lo undi. So inga beyond center of curvature, between center of curvature and focus akkada unte irrespective of the position of the object, irrespective of the position of the object, it forms always a virtual diminished and erected image between infinity and the pole, infinity and the optic center. Image is formed between P and F1. Pole ku focus ku madhya image ఏర్పడుతుంది. The image is always diminished, virtual and erect. Which are the following lens forms always a diminished, virtual and erected image అని అడుగుతుంటారు. It is concave lens. Next convex lens.
అట్ ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్ ఇస్ వెన్ ఇట్ ఈస్ ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉంటే ఏమవుతుంది ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అట్ f2 ఏ పాయింట్ సైడ్ ఇమేజ్ అనమాట రియల్ ఇన్వర్టెడ్ పాయింట్ సైడ్ హైలీ డిమినిష్డ్ అంటాం ఇఫ్ ఆబ్జెక్ట్ ఇస్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2f1 లేదా c1 2f1 ఆర్ c1 దగ్గర ఉంటే ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బిట్వీన్ f2 అండ్ 2f2 బిట్వీన్ f అండ్ c2 అని అడుగుతాము ఇట్ ఈస్ రియల్ ఇన్వర్టెడ్ అండ్ స్మాల్ సైజ్ ఇమేజ్ at the center of curvature object at center of curvature అంటే ఇమేజ్ కూడా at center of curvature ఏర్పడుతుంది అప్పుడు నేచర్ వచ్చి రియల్ ఇన్వర్టెడ్ సేమ్ సైజ్ ఇమేజ్ దెన్ ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కు ఫోకస్ మధ్య ఉన్నప్పుడు చూడు మా బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏర్పడుతుంది నేచర్ వచ్చి ఏమవుతుంది మా రియల్ ఇన్వర్టెడ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అట్ ద ఫోకస్ ఉంటే అట్ ద ఫోకస్ ఉంటే ఇమేజ్ ఇస్ ఫార్వర్డ్ అట్ ఇన్ఫినిటీ సో రియల్ ఇన్వర్టెడ్ అండ్ హైలీ మ్యాగ్నిఫైడ్ లేదా ఎన్లార్జ్డ్ అంటాం దెన్ ఆబ్జెక్ట్ ఈస్ బిట్వీన్ ఫోకస్ అండ్ ద ఆప్టిక్ సెంటర్ పి బిట్వీన్ ఎఫ్ అండ్ పి బిట్వీన్ ఎఫ్ అండ్ పి అని ఫోకస్ కు పోల్కు లేదా ఆప్టిక్ సెంటర్ మధ్య ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ ఎక్కడ ఏర్పడింది బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దాని పని లేదు ఆబ్జెక్ట్ ఉన్న వైపునే ఏర్పడుతుంది కాబట్టి నేచర్ చూడమా ఇదేది విర్చువల్ ఎరెక్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ దాన్ని టేబుల్ గా ఇచ్చినప్పుడు కాన్వెక్స్ లెన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అట్ ఇన్ఫినిటీ ఉంటే ఇమేజ్ ఇస్ అట్ f2 హైలీ డిమినిష్డ్ పాయింట్ సైజ్డ్ రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది బియాండ్ c1 ఆబ్జెక్ట్స్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటే ఇమేజ్ ఎక్కడ పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ బిట్వీన్ f2 అండ్ c2 బిట్వీన్ f2 అండ్ 2f2 అని చెప్పచ్చు స్మాల్ సైజు రియల్ అండ్ ఇన్వర్టెడ్ దెన్ అట్ c1 అట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటే అట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇమేజ్ ఏర్పడుతుంది స్మాల్ కాదు సేమ్ సైజ్ ఇక్కడ సేమ్ సైజ్డ్ ఇమేజ్ same sized image real and inverted image that between f1 and c between f1 and c వస్తే beyond the center of curvature beyond c ఏర్పడుతుంది magnified లేదా enlarged అంటాం magnified enlarged రెండు ఒకటే real and inverted image then on f1 at the focus f1 వద్ద ఉంటే ఇమేజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీలో ఏర్పడుతుంది హైలీ ఎన్లార్జ్డ్ లేదా హైలీ మ్యాగ్నిఫైడ్ అంటాము రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ దెన్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ద ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్ కు మధ్య ఏర్పడితే f1 కు p కి మధ్య ఏమవుతుంది ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బిహైండ్ ద లెన్స్ కు వెనుక వైపున ఏర్పడుతుంది అంటే ఆబ్జెక్ట్ ఉన్న వైపున ఏర్పడుతుంది బిహైండ్ ద లెన్స్ అనకూడదు ఆబ్జెక్ట్ ఉన్న వైపున ఏర్పడుతుంది సో ఎన్లార్జ్డ్ విర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో బోత్ విర్చువల్ అండ్ రియల్ ఇమేజ్ ఫామ్ చేసేది ఏదంటే కాన్వెక్స్ లెన్స్ నెక్స్ట్ దెన్ రిఫ్రాక్షన్ చూడమా వెన్ లైట్ రే పాయింట్ చూడమా ఇట్ ఈస్ రేరర్ మీడియం it is denser medium when light ray entering from rarer medium to denser medium rarer medium నుంచి denser మీకు వస్తే ఏమవుతుంది చూడమ్మా rarer to denser వస్తే it bends towards the normal యాక్చువల్ డైరెక్షన్ ఏమి ఈ డైరెక్షన్ లో ఉండాలా ఈ డైరెక్షన్ లో ఉండకుండా ఏమైంది bends towards the normal so rarer to denser లేకొచ్చి bends towards the normal in this case I is greater than R అది కూడా అడుగుతుంటారు I is greater than R లేదా R is less than I యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కన్నా ఎక్కువ ఉంటుంది సెకండ్ కేసు పైన ఉన్నది ఇప్పుడు ఇది డెన్సర్ మీడియం ఇది రేరర్ మీడియం సో డెన్సర్ నుంచి రేరర్ లేక వచ్చేటప్పుడు ఏమవుతుంది ఇది దాని యాక్చువల్ స్ట్రేట్ లైన్ పాత్ ఈ పాత్ లో వెళ్ళిండాలా కాకపోతే ఏమవుతుంది స్పీడ్ ఇంక్రీజ్ కావడం వల్ల ఏమి అవే ఫ్రమ్ ద నార్మల్ ఇచ్చిన డెన్సర్ టు రేరర్ వచ్చేటప్పుడు లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం అవుతుంది బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ ఎందుకు అవే ఫ్రమ్ ద నార్మల్ స్పీడ్ డిక్రీజ్ అవుతుంది నేను లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్
Incident ray, refracted ray, and the normal lie on the same plane. It is the laws of refraction. Incident ray, refracted, and the normal lie on the same plane. Hence, light follows Snell's law. Snell's law, no, light follows. It is the second law of refraction. N1 sin is equal to sin normal. Next one, light is పైన rarer medium ఉంది, rarer air అనేది rarer medium కింద glass denser medium ఉంది. The light ray incident normally perpendicular to the surface. Normal incident ray ఏమవుతుంది does not deviated. Normal incident ray అవుతుంది does not deviate. When a light ray traveling from one medium to another medium, incident normally on the interface, perpendicular to the interface, then antarappudu it remains undeviated. It remains go straight antam. Next lens formula ఇంతకు ముందే చెప్పుకున్నాం 1/f is equal to 1/v minus 1/u. f అనేది focal length, f అనేది focal length for concave lens. For concave lens f is taken as negative. Then for convex lens f is taken as positive. Important bit అడుగుతుంటారు. For concave lens లేదా convex lens అనేది విజువల్ ఇమేజ్ ఏర్పరిచినప్పుడు, ఓన్లీ కాన్వెక్స్ లెన్స్ కు విజువల్ ఇమేజ్ ఏర్పడినప్పుడు మాత్రము, లేదా కాన్కేవ్ లెన్స్ కి ఎప్పుడైనా సరే వి అంటే ఇమేజ్ డిస్టెన్స్ నెగిటివ్ గా తీసుకోవాలా, ఇమేజ్ డిస్టెన్స్ నెగిటివ్ గా తీసుకోవాలా. అలాగే ఇమేజ్ డిస్టెన్స్ కాన్వెక్స్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ అండ్ రియల్ ఇమేజ్ అయినప్పుడు, కాన్వెక్స్ లెన్స్ రియల్ ఇమేజ్ ఫామ్ చేసినప్పుడు ఆ ఇమేజ్ డిస్టెన్స్ ను పాజిటివ్ గా తీసుకోవాలా. దెన్ యు అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇట్ ఈస్ టేకన్ ఆల్వేస్ నెగిటివ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ టేకన్ ఆల్వేస్ నెగిటివ్ నెక్స్ట్ వన్, కొన్ని సింబల్స్ ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రిక్ కరెంట్ లో సింబల్స్ ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ బ్యాటరీ. ఒకటి సింపుల్ గా ఎట్లా అడుగుతారు ఒకటి లాంగ్ లైన్, ఇంకోటి పొట్టి లైన్. లాంగ్ లైన్ కి ముందర ఇట్ ఈస్ అ పాజిటివ్ టర్మ్, ఇట్ ఈస్ అ నెగిటివ్ నెంబర్. ఎట్లా సింపుల్ గా అడుగుతారు, ఎట్లా కూడా అడుగుతారు. ఏది అడిగినా గుర్తుపెట్టుకో బ్యాటరీ సింబల్. దెన్ అమ్మీటర్ రౌండ్ చుట్టి సర్కిల్ గీసి లోపల ఏ రాస్తే ఇట్ ఈస్ అమ్మీటర్, లోపల సర్కిల్ గీసి బి రాస్తే వోల్ట్ మీటర్. ట్యాప్ కి చూడు ఈ విధంగా ట్యాప్ కి ఉంటుంది. ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ వస్తుంది ట్యాప్ కి. అలాగే ఇట్ ఈస్ ఓపెన్ కీ, ఇట్ ఈస్ క్లోజ్డ్ కీ. క్లోజ్ కీ అంటే ఇట్లా ఉండాలి క్లోజ్ కి అయితే ఇది స్ట్రైట్ గా అని ఉండాలా క్లోజ్ కి. దెన్ రెసిస్టెన్స్ సింబల్ రెసిస్టెన్స్ సింబల్. దెన్ రియోస్టాట్ లేదా వేరియబుల్ రెసిస్టెన్స్ రియోస్టాట్ లేదా వేరియబుల్ రెసిస్టెన్స్. వీటిని వేరియబుల్ రెసిస్టెన్స్ రియోస్టాట్ అంటాం. సో రియోస్టాట్ ఒక్కొక్క తూరి ఇలా కూడా ఇస్తారు మన టెక్స్ట్ బుక్ లో. రియోస్టాట్ సింబల్ ఇలా ఉంది రియోస్టాట్ సింబల్ ఇలా కూడా ఉంటుంది. ఇట్ ఈస్ ద రియోస్టాట్ సింబల్. రియోస్టాట్ దెన్ ఫ్యూజ్ ఫ్యూజ్ క్యారీ అంటుంటాం, ఫ్యూజ్ సింబల్. ఎలక్ట్రిక్ బల్బ్ ఇది ఎలక్ట్రిక్ బల్బ్ సింబల్ లేదా ఒక్కొక్క తూరి బల్బ్ సింబల్ ఇది ఎలక్ట్రిక్ బల్బ్. నెక్స్ట్ వన్ అండర్ సింబల్ కాన్వెక్స్ లెన్స్. సో కాన్వెక్స్ లెన్స్ కాన్వెక్స్ లెన్స్ ఎలా ఉంటుంది ఫర్ డ్రాయింగ్ రే డయాగ్రామ్స్ ఇట్ ఈస్ యూజ్డ్. ఈ విధంగా వాడతాం. సో ఇట్ ఇండికేట్స్ ఏమి ఎడ్జెస్ వద్ద తిన్నుగా ఉంటుందని, మిడిల్ లో థిక్ గా ఉంటుందని సూచిస్తుంది. కాన్కేవ్ లెన్స్ కాన్కేవ్ లెన్స్ ను ఇలా సూచిస్తాం. ఇట్ ఈస్ ద కాన్కేవ్ లెన్స్. సో దాన్ని ఇలా రాస్తాం. ఇట్లా రాస్తేవి చూడమా ఎడ్జెస్ వద్ద థిక్ గా ఉంటుంది, మిడిల్ లో తిన్నుగా ఉంటుంది అర్థము. అమ్మీటర్ సర్కిల్ గీసి ఏ రాస్తామని చెప్పుకున్నాం. వోల్ట్ మీటర్ మధ్యలో సర్కిల్ గీసి వి రాస్తామనుకున్నాం. రెసిస్టెన్స్ సింబల్ ఇది. అలాగే దీంతో పాటు చూడమా స్ట్రైట్ గా ఉండి ఎలా ఉంటే ప్లేనో కాన్కేవ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటాం, ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటాం. అలా కాకుండా ఎట్లా ఉండి ఎలా ఉంటే ప్లేనో కాన్కేవ్ లెన్స్ అంటాం, ప్లేనో కాన్కేవ్ లెన్స్ అంటాం. ఎలా ఉండి ఎలా ఉంటే కాన్వెక్సో కాన్కేవ్ అంటాం, కాన్వెక్సో కాన్కేవ్ అంటాం. అలా కాకుండా ఎలా ఉండి ఎలా ఉంటే
కాన్కేవో కాన్వెక్స్ అంటామా. కాన్కేవో కాన్వెక్స్ అంటే నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్ లో చూడమా సెల్స్ ఆర్ ఆర్బిటాల్ సెల్స్ లేదా ఆర్బిట్స్ ను ఏం సర్క్యులర్ ఆర్బిట్స్ ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్ అన్నాం. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n తెలుపుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఫస్ట్ సెల్ కే సెల్ అంటాం, n ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఎల్ సెల్ అంటాం, n ఈజ్ ఈక్వల్ టు 3 అయితే m సెల్ అంటాం, n ఈజ్ ఈక్వల్ టు 4 అయితే n సెల్ అంటాం. అన్నిటికంటే లీస్ట్ ఎనర్జీ సెల్ లేదంటే కే సెల్. లీస్ట్ ఎనర్జీ సెల్ కే సెల్. నెక్స్ట్ చూడమా ఎల్ వాల్యూ ఎజిమిటల్ క్వాంటమ్ నెంబర్ లేదా ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ అంటాం. దీన్ని ల్యాండ్ ఏమి సోమర్ఫెల్డ్ ప్రపోజ్ చేసినాడు. ఎల్ వాల్యూ 0 అయితే సబ్ సెల్ ఎస్ తో చూపిస్తాం, ఎల్ 0 అయితే సబ్ సెల్ ఎస్ తో చూపిస్తాం, ఎల్ వాల్యూ 1 అయితే పి సబ్ సెల్ తో చూపిస్తాం, ఎల్ వాల్యూ 2 అయితే డి సబ్ సెల్ చూస్తాం, ఎల్ 3 అయితే ఎఫ్ సబ్ సెల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఎస్ సబ్ సెల్ లో ఉండే నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ 1. ఎస్ సబ్ సెల్ లో ఓన్లీ 1 ఆర్బిటాల్ ఉంటుంది. పి సబ్ సెల్ లో 3 ఆర్బిటాల్స్ పిఎక్స్ పివై పిజెడ్ అని నేర్చుకున్నాం. డి సబ్ సెల్ లో 5 డి ఆర్బిటాల్ ఉంటాయి. డిఎక్స్వై డి లో చూడమా డిఎక్స్వై డివైజెడ్ డిజెడ్ఎక్స్ డిజెడ్ఎక్స్ ఈ మూడు కూడా ఒక మోడల్. డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఇంకోటి డిజెడ్ స్క్వేర్. డిజెడ్ స్క్వేర్ అనేది 5 డి ఆర్బిటాల్స్ అంటాం. నెక్స్ట్ వన్ దుర్మా ఎస్ ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయంటే గరిష్టంగా 2 ఎలక్ట్రాన్స్. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఏ ఎస్ సబ్ సెల్. ఎస్ సబ్ సెల్ లో 2 ఎలక్ట్రాన్లకు మాత్రం ప్లేస్ ఉంది. పి సబ్ సెల్ లో 3 ఆర్బిటాల్ పిఎక్స్ పివై పిజెడ్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్లు చొప్పున 6 ఎలక్ట్రాన్లు మాక్సిమం ఉంటాయి. డి సబ్ సెల్ 5 ఆర్బిటాల్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం ఎలక్ట్రాన్స్ డి సబ్ సెల్ లో 10 ఎలక్ట్రాన్స్. ఎఫ్ సబ్ సెల్ లో 7 ఆర్బిటాల్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం 14 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ బంధుమా పీరియాడిక్ టేబుల్ లో ఫస్ట్ ఏ గ్రూప్ లేదా ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏమంటాం? ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ అంటాం. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ అంటాం. ఫ్రమ్ లిథియం టు ఫ్రాన్సియం ఉంటాయి. వాలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ NS1. నెంబర్ ఆఫ్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ 1. ఇట్స్ వాలెన్స్ ఈజ్ కూడా ఆల్సో 1 అలాగే సెకండ్ గ్రూప్ చూడమా సెకండ్ ఏ గ్రూప్ ఆల్కలీ ఎర్త్ మెటల్ ఫ్యామిలీ అంటాం. ఆల్కలీ ఎర్త్ మెటల్ ఫ్యామిలీ అంటాం. బెరీలియం టు రేడాన్. సో ఆల్కలీ ఎర్త్ మెటల్ ఫ్యామిలీకి చూడమా NS2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. వేలెన్స్ ఎలక్ట్రానిక్ NS2 ఉంటుంది. వేలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటాయి. వేలెన్స్ కూడా 2 అవుతుంది. ఈ ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ బోత్ ఎలిమెంట్స్ ను ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ఫస్ట్ గ్రూప్ అండ్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ టుగెదర్ ఆర్ కాల్డ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. నెక్స్ట్ వన్ చూడమా 13th గ్రూప్ లేదా థర్డ్ ఏ గ్రూప్ ను బోరాన్ ఫ్యామిలీ అంటాం. మ్యాచింగ్ లో కానీ బిట్స్ లో కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. 13th లేదా థర్డ్ ఏ గ్రూప్ ను బోరాన్ ఫ్యామిలీ అంటాము. బోరాన్ టు థాలియం ఉంటుంది. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేలెన్స్ ఎలక్ట్రాన్ NS2np1. వేలెన్స్ ఎలక్ట్రాన్స్ 3 ఉంటాయి. వేలెన్స్ కూడా 3. దెన్ 14th గ్రూప్ లేదా 4th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కార్బన్ ఫ్యామిలీ అంటాం. సో కార్బన్ టు బ్లెరోవియం అంటాం. NS2np2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. వేలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చి 4, వేలెన్స్ కూడా 4. దెన్ 15th గ్రూప్ లేదా 5th ఏ గ్రూప్ 15th లేదా 5th ఏ గ్రూప్ ఫ్యామిలీని నైట్రోజన్ ఫ్యామిలీ అంటాం. నైట్రోజన్ టు బిస్మత్ వరకు ఉంటాయి. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2np3. 5th గ్రూప్ లో ఉంది కాబట్టి 5 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వేలెన్సీ మెయిన్లీ 3 ఉంటుంది. సమ్ టైమ్స్ 5 కూడా ఉంటుంది. అది మీకు డిలీట్ అవసరం లేదు. నెక్స్ట్ 16th or 6th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ 16th or 6th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ను ఆక్సిజన్ ఫ్యామిలీ అని చాల్కోజన్ ఫ్యామిలీ అంటాము. చాల్కోజన్ అంటే ఓవర్ ప్రొడ్యూసింగ్ ఓవర్ ఫార్మింగ్ అని అర్థం. ఇందులో ఆక్సిజన్ నుండి లివర్ మోరియం వరకు ఉంటుంది. తప్పు ఎల్ కాదు ఎల్వి ది కాన్ఫిగరేషన్ NS2np4 NS2np4 వరకు ఉంటుంది. 16th గ్రూప్ 6th ఏ గ్రూప్ కాబట్టి నెంబర్ ఆఫ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ 6, వేలెన్స్ 2 ఎక్కువగా సమ్ టైమ్ 6 కూడా ఉంటుంది. దెన్ 17th or 7th ఏ గ్రూప్ చూడమా 17th లేదా 7th ఏ గ్రూప్ ను హాలోజన్ ఫ్యామిలీ అంటాము. ఫ్లోరిన్ టు అస్టాటిన్. ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, క్లోరిన్ చెప్పుకున్నాం. దీని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2np5. నెంబర్ ఆఫ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ 7, వేలెన్సీ 1.
Then last one is my 18th group, very important, 8th A group is also known as zero group, noble gas family antam లేదా inert gas family antam, noble gas family లేదా inert gas family antam. Helium to radon ఉంటాయి. General electronic configuration NS2 NP6, general electronic configuration NS2 NP6 ma. Next one, ఇందులో valence cell octet, 8 electrons, octet ఉండేది ఏదంటే 8 electrons, హీలియంలో మాత్రం 2 electrons ఉంటాయి. హీలియంలో మాత్రం 2 electrons, రిమైనింగ్ వాటిలో 8 electrons ఉంటాయి. ఎక్సెప్ట్ హీలియం, ఆల్ అదర్ inert gas as zero group elements, 8th group element, noble gas family has 8 electrons in their valence cell. Next one is my beryllium length or BeCl ఎంతమంది చెప్పుకున్నాం. బాండ్ యాంగిల్ 180 degrees, లీనియర్ ఇన్ షేప్. Boron trifluoride BF3, bond angle 120 degrees, trigonal planar shape. Boron trifluoride lo boron undergo sp2 hybridization, beryllium chloride lo beryllium undergo sp hybridization అని చెప్పుకున్నాం. Then చూడమా H2Cl2 Br2 F2 I2 వంటివి ఓన్లీ వన్ బాండ్ ఉంటుంది, సిగ్మా, ఒక సిగ్మా బాండ్ అంటాం. ఆక్సిజన్ లో డబుల్ బాండ్ ఉంది. ఆక్సిజన్ లో యు నో దట్ బిట్వీన్ టూ ఆక్సిజన్ ఆటమ్ డబుల్ బాండ్ ఉంది. అలాగే ఇన్ C2H4 మా ఈథీన్ లేదా ఎథిలీన్ అంటాం. ఇందులో కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉంటుంది. డబుల్ బాండ్ లో ఒకటి సిగ్మా, ఒకటి పై బాండ్ అని ఉంటుంది. సిగ్మా బాండ్స్ ఒకటి, పై బాండ్స్ ఒకటి. సిగ్మా సింబల్ ఇట్లా రాస్తాం, పై సింబల్ ఇలా రాస్తాం. నెక్స్ట్ మన N2 మాలిక్యూల్, నైట్రోజన్ మాలిక్యూల్ లో రెండు నైట్రోజన్ ఆటమ్స్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంది అని చెప్పుకున్నాం. అలాగే C2H2 ఇది ఎసిటిలిన్ లేదా ఇథైన్ అంటాం. ఎసిటిలిన్ లేదా ఇథైన్ అంటాం. ఇందులో రెండు కార్బన్ల మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఇందులో ఒక సిగ్మా బాండ్ ఉంటుంది, రెండు పై బాండ్స్ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ వన్ మా. నెక్స్ట్ ఓర్స్ అండ్ దేర్ ఫార్ములా అండ్ మెటల్స్ ప్రెసెంట్ ఇన్ ద ఓర్స్ మా. బాక్సైట్ is the ore of aluminium, formula Al2O3 2H2O, it is oxide ore antam. Copper iron pyrite is ma copper ore, so CuFeS2 formula. Sulfide ore antam. Zinc blend, very important, sulfide ore of zinc. Alage magnesite ma, it is the ore of magnesium, carbonate ore of magnesium, MgCO3 formula. Epsom salt ma, it is also ore of magnesium, sulfate ore of magnesium అంటాము. MgSO4 ఇందులో ఎప్సమ్ సాల్ట్ ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయంటాడు, 7 ఉన్నాయి. హార్న్ సిల్వర్ మా, హార్న్ సిల్వర్ అంటానే క్లోరైడ్ ఓర్ ఆఫ్ సిల్వర్ మా, AgCl ఫార్ములా. పైరోలుసైట్ మ్యాంగనీస్ యొక్క ఓరు, MnO2, it is oxide ore. Hematite, it is also very important, it is Fe2O3 iron ore మా, Fe2O3 hematite iron ore. అలాగే జింకైట్ మా, ఫార్ములా ZnO, జింక్ ఓరు, ఆక్సైడ్ ఓరు. రాక్ సాల్ట్, సోడియం క్లోరైడ్ NaCl, సోడియం యొక్క మినరల్ లేదా ఓరు. చిన్న బార్ మా, ఇట్ ఈస్ ద సల్ఫైడ్ ఓర్ ఆఫ్ మెర్క్యూరీ, HGS ఫార్ములా. మ్యాగ్నటైట్ మా, Fe3O4 ఐరన్ ఓర్ మా. మా మ్యాగ్నసైట్ కు మ్యాగ్నటైట్ డిఫరెంట్. మ్యాగ్నసైట్ అంటే MgCO3 మెగ్నీషియం ఓరు, మ్యాగ్నటైట్ అంటే Fe3O4 iron ore. Then galena is the sulfide ore of lead anamata. PbS gypsum, it is the calcium ore anamata. CaSO4 2H2O. Which of the following is the gypsum formula aduguntaru. CaSO4 2H2O. Alage limestone ma, limestone chemical name calcium carbonate. CaSO3 calcium ore. Last carnallite ma, KCl MgCl2 6H2O. ఇందులో కార్నలైట్ లో ఉన్న మెటల్ ఏదంటే మెగ్నీషియం, Mg మా. నెక్స్ట్ వీటిని ఇందులో చూడమా. బాక్సైట్ ఆక్సైడ్ ఓర్ ఆఫ్ అల్యూమినియం, పైరోలుసైట్ ఆక్సైడ్ ఓర్ ఆఫ్ మ్యాంగనీస్, హెమటైట్ ఆక్సైడ్ ఓర్ ఆఫ్ ఐరన్, ఆక్సైడ్ ఓర్ ఆఫ్ ఐరన్. సో ఇది మ్యాంగనీస్, బాక్సైట్ ఆక్సైడ్ ఓర్ ఆఫ్ అల్యూమినియం, జింకైట్ ఆక్సైడ్ ఓర్ ఆఫ్ జింక్, మ్యాగ్నటైట్ oxide ore of iron. Very important. Which of the following is not an oxide ore, but is iron pyrite is sulfide metal. Sulfide ore of copper, zinc blend, sulfide ore of zinc, cinnabar, sulfide ore of Hg, that is HGS antam. Galena, sulfide ore of lead anamata. Horn silver ma, halide chloride ore of
silver, chloride ore of silver, oxide, chloride ore of sodium, carnallite ma chloride ore of magnesium, chloride ore of magnesium. Then magnesite ma carbonate ore of magnesium, carbonate ore of magnesium. Limestone carbonate ore of calcium. Epsom salt ma sulfate ore of magnesium. Gypsum ma sulfate ore of calcium, very important one. Next one ma origin మనం చూసుకున్నాం. Iron becomes dust in presence of air and water due to air and water. అక్కడ ఐరన్ ఆక్సైడ్ అంటే డస్ట్ హైడ్రేటెడ్ ఐరన్ ఆక్సైడ్ వల్ల బ్రౌన్ కలర్ లోకి మారుతుంది. సిల్వర్ ఆర్టికల్స్ బికమ్స్ బ్లాక్, దాన్ని టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ అంటాము. అది బ్లాక్ కలర్ లోకి మారుతుంది బికాస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సిల్వర్ సల్ఫైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ రియాక్ట్ సిల్వర్ సల్ఫైడ్. కాపర్ గ్రీన్ కోటింగ్ ఆన్ కాపర్ అని నేర్చుకున్నాం. గ్రీన్ కోటింగ్ ఆన్ కాపర్ కొలిజన్ అనమాట. దాన్ని బేసిక్ కాపర్ కార్బొనేట్ వల్ల గ్రీన్ కోటింగ్ ఏర్పడుతుంది. హైలీ రియాక్టివ్ మెటల్స్ పొటాషియము, సోడియము, కాల్షియము, మెగ్నీషియం అండ్ అల్యూమినియం. దీస్ ఆర్ నోన్ యాజ్ హైలీ రియాక్టివ్ మెటల్. దే నెవర్ ఫౌండ్ ఇన్ ఫ్రీ స్టేట్. మోడరేట్ రియాక్టివ్ జింక్, ఐరన్, లెడ్ అండ్ కాపర్ మోడరేట్ రియాక్టివ్ లేదా మిడిల్ రియాక్టివ్ మెటల్స్ అంటాం. లో రియాక్టివ్ లేదా లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ అన్నమా సిల్వర్, గోల్డ్. వీటితో పాటు మెర్క్యూరీ, ఇంకా ప్లాటినం లో రియాక్టివిటీ, ముఖ్యంగా సిల్వర్, గోల్డ్. ఇందువల్ల గోల్డ్ ముఖ్యంగా లో రియాక్టివ్ లీస్ట్ రియాక్టివ్ మెటల్ కాబట్టి ఇట్ అవైలబుల్ ఫ్రీ స్టేట్, నేటివ్ స్టేట్ అని అడుగుతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పెట్టు అనమాట. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ లో హైడ్రోకార్బన్స్ అంటేనేమి కార్బన్, హైడ్రోజన్ మాత్రమే ఉన్నవి. సో హైడ్రోకార్బన్స్ ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా CnH2n+2 చూడమా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్కేన్స్ ఏన్స్ అంటానే CnH2n+2. ఆల్కీన్స్ ఈన్స్ CnH2n, H2n. ఆల్కైన్స్ CnH2n-2. సో ఆల్కేన్స్ లో కార్బన్ సింగిల్ బాండ్ ఉంటుంది. గుర్తుపెట్టుకో, కార్బన్ సింగిల్ బాండ్ ఉంటుంది. వీటిని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. జనరల్ ఫార్ములా CnH2n+2. ఆల్కీన్స్ అట్లీస్ట్ 1 కార్బన్ డబుల్ బాండ్. అట్లీస్ట్ 1 కార్బన్ డబుల్ బాండ్ ఉంటుంది. ఫార్ములా CnH2n. ఆల్కైన్స్ అట్లీస్ట్ 1 కార్బన్ ట్రిపుల్ బాండ్. కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉంటుంది ఆల్కైన్స్ CnH2n-2. సో ఈ రెండింటిని ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ ను అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఆల్కేన్స్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. నెక్స్ట్ సమ్ ఆల్కేన్స్ ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఆల్కేన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అడుగుతుంటే. ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఆల్కేన్ ఇస్ మీథేన్. CH4 ఫార్ములా. నెంబర్ ఆఫ్ కార్బన్స్ 1 ఉంటాయి. N=2 అయితే 2 కార్బన్స్ ఉంటాయి. ఈథేన్ అంటాము. C2H6 ఫార్ములా C2H6. 3 కార్బన్లు ఉంటే ప్రోపేన్ అంటాము. C3H8 అంటాం. 4 కార్బన్లు ఉంటే బ్యూటేన్ C4H10. 5 కార్బన్లు ఉంటే పెంటేన్ C5H12. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్ హోమోలాగస్ సిరీస్ ఆఫ్ ఆల్కీన్స్. CnH2n ఫార్ములా చెప్తుంది. CnH2n అని ఫార్ములా చెప్తుంది. N1 అయితే ఆల్కిన్ లేదు. N2 నుండి నెంబర్ ఆఫ్ కార్బన్స్ 2 ఉంటే దాన్ని ఈథీన్. 2 కార్బన్ ఈథన్ అలా ఈథీన్ CH2H4. C2H4 స్ట్రక్చరల్ ఫార్ములా CH2 డబుల్ బాండ్ CH2 ఈథీన్ అంటాం. దీన్ని ఇథిలీన్ అని కూడా అంటాం. కామన్ నేమ్ ఇథిలీన్. గుర్తుపెట్టుకోము, ఇథిలీన్ ETHYLE ఇథిలీన్ అని కూడా అంటాము. ఇథిన్ ఉంది IUPAC నేమ్. స్ట్రక్చర్ CH2 డబుల్ బాండ్ CH2 C2H4. అలాగే ప్రొపీన్ 3 కార్బన్లు ఉంటాయి. ప్రొపీన్ CH3 CH2 రాస్తాం. CH3H6 ఇది ప్రొపీన్. బ్యూటేన్ 4 కార్బన్లు ఉన్నాయి. CH3 CH2 CH డబుల్ బాండ్ CH2 C4H8. బ్యూటేన్ IUPAC నేమ్స్ అడుగుతుంటారు. బ్యూటేన్. పెంటీన్ 5 కార్బన్స్ ఉంది. అలాగే ఆల్కైన్స్ CnH2n-2 జనరల్ ఫార్ములా చెప్పినాము. ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఆల్కైన్స్ ఇథైన్. దీన్ని ఎస్టిలీన్ అంటాం. ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఆల్కీన్స్ అయితే ఇథీన్.
ethene structure CH triple bond CH C2H2 3 carbons ఉన్న alkynes 3 carbons ఉన్న alkyne ఏదంటే propane formula CH3C triple bond CH C3H4 నెక్స్ట్ బ్యూటైన్ 4 కార్బన్లు ఉన్న ఆల్కైన్ ఏదంటే బ్యూటైన్ CH3 CH2 డాష్ C ట్రిపుల్ బాండ్ CH C4H6 అలాగే పెంటైన్ దెన్ చూడమ్మా ఆల్కేన్స్ అనేవి ఆల్ సింగిల్ బాండ్స్ ఉంటాయి నేమ్ IUPAC నేమ్ అని చెప్పుకున్నాం మనము IUPAC నేమ్ లో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts IUPAC లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 3 parts ఉన్నాయి ఒకటి వచ్చి ప్రీఫిక్స్ రెండు వర్డ్ రూట్ లేదా రూట్ వర్డ్ అంటామా వర్డ్ రూట్ థర్డ్ వన్ సఫిక్స్ ఈ సఫిక్స్ అనేది ఇచ్చిన కాంపౌండ్ సాచురేటెడ్ కాంపౌండ్ అన్సాచురేటెడ్ కాంపౌండ్ తెలుపుతుంది సో ఫర్ ఆల్కేన్స్ ద సఫిక్స్ ఈజ్ ANE గుర్తుపెట్టుకుని ఫర్ ఆల్కేన్ ద సఫిక్స్ ANE ఇట్ ఈస్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆల్కీన్స్ at least one double bond between 2 carbon atoms carbon double bond at least one double bond unnala దీని సఫిక్స్ ఈన్ ఆల్కైన్స్ at least one triple bond undala కార్బన్ మధ్య between 2 carbon atoms at least one triple bond undala so దీనికి సఫిక్స్ వైన్ okay thank you for watching this video. I wish you all the best. I hope it is very, very, very useful for PolySet and APIIIT, that is RGUKT set. Once again, I request you to like, share, subscribe to my channel. Once again, I wish you all the best.